దుంపనైతే నీట్గా ఉడకబెట్టుకున్నానండి. ఇది ఒకటే పెద్ద దుంప. సో ఉడకబెట్టాను, చాలా వేడిగా ఉంది. చూసారా పొగలు ఎలా వస్తున్నాయి? పొగలు కనబడుతున్నాయా మీకు? కనబడవు. సరే, సో ఇది మొత్తం ఒలిచేసుకొని నేను ఏం చేస్తానో చూడండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఇందిర. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా అంటే చాలానే బాగున్నాను. మరి ఈరోజైతే నేను మరొక కొత్త వంటకంతో మీ దగ్గరికి వచ్చేసాను. చాలా సింపుల్గా మనం ఆలు బజ్జీ చేసుకుంటున్నాను. సో దీనికి సంబంధించినటువంటి వంటకి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం ఒక బంగాళదుంప పెద్దది తీసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలండి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధమైన షేప్స్లో మనం నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా సన్నంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో శనగపిండి ఎంతవరకు సరిపోతుందో అంత క్వాంటిటీనే కలుపుకోవాలి. శనగపిండిలో నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ మనకి మిగిలిపోతుంది కదా అని చెప్పేసి. సో దీనిలో నేను చాలా తక్కువ అంటే తక్కువ క్వాంటిటీతో తిన్ని సోడానైతే వేసుకుంటున్నాను. కొంచెం మనకి పఫీగా క్రంచీగా రావడం కోసం. కొంచెంగా నేను వామ్ కూడా తీసుకుంటున్నాను. వామ్ని మంచిగా ఇలా మెలిపి మనం వేసుకోవాలండి. ఎందుకంటే కడుపు అది పొంగదు, డైజెషన్ కూడా బాగా అవుతుంది మనకి. ఇలాగా నలిపి వేయటం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. దీనిలో మనం తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు అనేది మోస్ట్లీ ఎంతో అవసరం, చూసుకోవాలి. కసము అవ్వకూడదు, అలాగని ఖరాబ్ అవ్వకూడదండి. నేనైతే సాల్ట్ వేసుకున్నా. చాలా చిన్నదంటే చిటికెడు పసుపు, కొంచెంగా కారం, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నటువంటి దీన్ని మనం మంచిగా పేస్ట్ చేసుకుందాం. మొత్తంగా మనం ఈ విధమైన ఇలా జారుతున్నటువంటి కన్సిస్టెన్సీలో మనం చేసుకోవాలండి. ఈ విధంగా ఉండాలి. బాగా కలుపుకోవాలండి. అన్ని ఇంగ్రీడియంట్ దీనిలో వేసాం కదా మనం. వామ్ వేసాం, అలానే కారం, చిన్నగా పసుపు, చిన్నగా కారం, చిన్నగా ఉప్పు, అలాగే తిని సోడా కూడా చిన్నది. సో అన్నీ కలుపుకొని నీట్గా ఈ విధమైన కన్సిస్టెన్సీ రావాలి. సో ఈ విధంగానే వస్తేనేనండి మనకి అందంగా ఉంటుంది. సో మనం స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఒక విషయం ఫ్రెండ్స్, మీరు చేసుకున్నటువంటి బజ్జీ, అదే ఆలూ బజ్జీ ఏదైతే ఉందో అది ఇందులో డిప్ చేసిన తర్వాత క్రంచీనెస్ కోసం దీనిలో కూడా డిప్ చేస్తే ఇంకా మనకి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. పైనంతా కూడా ఈ యొక్క క్రంచీగా ఉండి కర్కర్లాడుతూ బజ్జీ అయితే ఎక్సలెంట్ వస్తుంది అనమాట. అంటే మనం మామూలుగా బడ్డీల దగ్గర చూసుకుంటే ఓన్లీ ప్లేన్ దీంతోనే చేస్తాడు వాడు, ఇందులో డిప్ చేయడు. మనం ఇందులో డిప్ చేసుకోవడంతోనే ఇదే స్పెషల్ అనమాట ఇప్పుడు వీడియోలో. సో ఇదే అనమాట మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి బజ్జీ అనేది క్రిస్పీగా కర్కర్లాడుతూ ఉండాలి అనుకుంటే ఇది మీకు తెలిసే ఉంటుంది. ఈ పౌడర్ లాస్ట్ టైం నేను పొటాటో కట్లెట్ చేసినప్పుడు దీన్నే వాడాను. సో ఆ పౌడర్ మిగిలింది అనమాట. సో దాని గురించి అని ఈ వంటకం. కార్న్ఫ్లవర్స్ తెలుసు కదా, ఇవి పచ్చివి. ఇది కార్న్ఫ్లవర్ మిక్చర్ ఉంటుంది కదా, దీన్నే ఫ్రై చేస్తారు. సో దీన్ని ఫ్రై చేసిన తర్వాత మనకి మిక్చర్ రెడీ అవుతుంది. కానీ మేమేం చేసామంటే ఇది ఫ్రైడ్ కాదు, పచ్చివి మేము మిక్సీ కొట్టేసుకున్నాము. ఇలాగ కచ్చబిచ్చగా మిక్సీ కొట్టేసుకున్నాం. మరీ మెత్త పౌడర్ కాదు, ఇలా కచ్చబిచ్చగా ఉండాలి. అప్పుడైతేనే క్రంచీగా ఉంటుంది. సో ఏ విధంగా వేస్తున్నానో మీరు చూసేయండి. నేను ఎప్పుడు కూడా ఏ ఇంగ్రీడియంట్స్ ఏది టేస్ట్ చేయను, అదేంటో నాకు నమ్మకం. బాగానే అన్నీ కరెక్ట్గా వేశాను అనేది నాకు ఐడియా అనమాట. అందుకోసం నేను ఏది టేస్ట్ చేయను. ఎందుచేత అంటే చేసిన ప్రతి వంటకం నాకు ఒకసారి భగవంతుడికి పెట్టాలి నైవేద్యం కింద అనిపిస్తుంది. సో దానికోసం అని చెప్పి నాకు ఎందుకో తెలియదు, కానీ నేను టేస్ట్ చేయను మ్యాక్సిమము. సో ఆయిల్ అయితే మంచిగా హీట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఫస్ట్ ఆయిల్ మరగడానికి ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవాలండి, తర్వాత అయితే తగ్గించేసుకోవాలి. ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో. సో ఇప్పుడు నేను బంగాళదుంప అయితే తీసుకున్నాను. దీనిలో అటు ఇటుగా టిప్ చేస్తున్నాను చూడండి. ఓకే, చేసిన తర్వాత దీనిలో మళ్ళీ అటు ఇటుగా టిప్ చేస్తున్నాను. దీని మీద ఇలా జల్లుకుంటే కూడా ఇంకా మంచిది.
డిప్ చేసిన తర్వాత దీన్ని ఇలాగా మనం ఆయిల్లో వేసేసుకోవడమే. చూసారు కదా, అంతే సింపుల్. సేమ్ అంత ప్రాసెస్ అంతేనండి. సేమ్ అన్ని బజ్జీ కూడా, ప్రతి బజ్జీ కూడా మనం, ఇది ఆలు బజ్జీ. ఏం లేదు ఫ్రెండ్స్, అటు ఇటుగా ఇలా జస్ట్ టిప్ చేసేసి దీన్ని కారకుండా జస్ట్ ఇలా చేసేసుకోండి. ఓ షిట్, అంతే. తర్వాత ఇటువైపు కూడా అటు ఇటుగా, దీన్ని కూడా అటు ఇటుగా జస్ట్ ఇట్లా చేసేసుకోండి మంచిగా. వేసేసాను. బంగాళదుంపనైతే మాత్రం ఇలా హాఫ్ బాయిల్ అయితే కట్ చేసుకోవాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పూర్తిగా ఉడికించేస్తే ఈ విధంగా పట్టుకోవడానికి హ్యాండిల్ ఉండదు. ఎందుకంటే ఉడికిపోయి ఇరిగిపోతుంది, మొక్క ఇరిగిపోయి పడిపోతుంది. సో దీనిలో డిప్ చేయాలా, మళ్ళీ దీనిలో డిప్ చేయాలా, క్రంచీగా రావాలి, మనం తీసేయడానికి కూడా ఉండాలి. అదే మీరు ఫుల్గా ఉడికించేస్తే ఈ చివర్లు ఏమవుతుందంటే ఇదిగోండి ఇలా ఉడికిపోయి మనకి పర్ఫెక్ట్ ఇలా స్టిక్గా ఉండదు. సో ఇది ప్రాబ్లం వస్తుంది. సో ఫుల్గా ఉడికించొద్దు, ఈ విధంగా హాఫ్ బాయిల్ ఉండాలి. మీరు చూసారు కదా, దీని రౌండ్ అంతా కూడా మంచిగా బాయిల్ అవ్వింది, మధ్యలో కొంచెం గట్టిగా ఉంది. మనం ఎలాగా ఉడికిస్తాం కాబట్టి స్టవ్లో ఈ హాఫ్ బాయిల్, ఇంకా ఈ హాఫ్ ఏమైతే ఉంటుందో అది ఫ్రై అయిపోతుంది. సో ప్రాబ్లమే లేదు. సో మర్చిపోకండి ఫ్రెండ్స్, ఇది మాత్రం అన్ని హాఫ్ బాయిలే, ఇలాగే ఉడికించుకోవాలి. దుంప అంతా ఉడికించుకున్నాక నీట్గా కట్ చేసుకోవాలి. మంచిగా ఇది ఇలాగా శనగపిండిని ఈ విధంగా మనం కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు. ఇది వచ్చేసి చెప్పాను కదా, కార్న్ఫ్లవర్ పౌడర్. సో హాయ్ ఫ్రెండ్స్, మరి నేను చేసినటువంటి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు చూసుకున్నట్లయితే మరి మనం బజ్జీని అయితే టేస్ట్ చేద్దాం. మంచిగా కచప్ సాస్లో పెట్టుకొని, కనిపిస్తుంది కదా, రియల్ ఎక్సలెంట్ అండి. ఇలా ట్రై చేయండి. వామ్ తగులుతుంది, ఇంకా ఎక్సలెంట్, అంతే. వామ్ తగులుతుంది, చాలా క్రంచీగా కరకరలు ఆడుతుంది తింటుంటే. మీకు శబ్దం వస్తుందా? మంచిగా ఉడికింది, కరకరలాడుతూ మంచి శబ్దం వస్తుంది. ఇది కడుపు పొంగదు, మంచిగా ఈవినింగ్ స్నాక్ కింద చాలా అంటే చాలా బాగుంటుంది. లోపల చెప్పాను కదా హాఫ్ బాయిల్, అది ఫుల్గా బాయిల్ అయింది ఇప్పుడు. అదే మనం ముందే బాయిల్ చేసేసుకుంటే ఇలా ఈ ఫిగర్ రాదు, పాడవుతుంది. నిజంగా ఫ్రెండ్స్ ఎక్సలెంట్ వచ్చింది. యాక్చువల్లీ ఇది నా కొత్త ప్రయోగం. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈజీగా, సూపర్గా, హెల్తీగా ఉంటుంది. బంగాళదుంప ఉంది కాబట్టి. సో ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో. దానికి ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరొక కొత్త వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. టేక్ కేర్, బై బాయ్, జై హింద్.